సింధూర్ సంబంధించినటువంటి అంశాలు, ఇటు ఆపరేషన్ సింధూర్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకెళ్లింది. ముఖ్యంగా అనేక రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కానీ బీహార్ ఎన్నికల టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ ఈ విధంగా హైలైట్ చేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన, బీజేపీ ఒక వ్యూహం ఏ విధంగా ఉండబోతున్న అంశాలు కూడా పెంటపాటి పుల్లారావు గారిని అడుగు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా బీహార్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా దేశవ్యాప్తంగా వచ్చిన ప్రశ్న ఏంటంటే, మన దేశానికి ఇప్పుడు అందరు తెలుసుకున్నది చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దాదాపు 15,000 కిలోమీటర్ల సరిహద్దు మీద మనకు విరోధీలు ఉన్నారు, పెరిగారు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని తప్పకుండా ఉత్తర భారతే కాదు దేశం అంతా ఒక ఆలోచన వచ్చింది, ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చింది. మనకి ఏదో సింపుల్గా ఏదో ఇక్కడ ఫ్రీ బీజ్ మీద బ్రతుకుతాం, దాని మీద బ్రతుకుతాం అని కాకుండా దేశానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉన్నదని తెలుసుకున్నారు. అది మొన్న ఆపరేషన్ సింధూర్ ఎలా ట్యాకిల్ చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తాం. ఎప్పుడైతే పాకిస్తాన్ పహల్గామ్లో వాళ్ళు టెర్రరిస్ట్ ఉగ్రవాద యాక్షన్ తీసుకున్నారో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చాడు, నేను ఏదో చేస్తానన్నాడు. చాలా సీరియస్గా చెప్తే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర కూడా అటమ్ బాంబులు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర వాళ్ళ దగ్గర ప్లేన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మిసైళ్ళు ఉన్నాయి. అందరికి తెలిసిన విషయం. పాకిస్తాన్ ఓపెన్ కదా, మేము అటమ్ బాంబు పడతాము అన్నీ అన్నారు. అలాంటి సమయంలో ప్రజలు, బీహార్ ప్రజలు చూసింది ఏంటంటే, మంచి వ్యూహాలతో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేశారు, చాలా విశేషంగా అటాక్ చేశారు. చైనా తీసుకొచ్చిన సామాన్ అంతా బయటికి పక్కన పెట్టేశారు. సో ఒక విజయం వచ్చింది. తప్పకుండా బీహార్ ఓటర్స్కి మైండ్లో మన దేశానికి ఈ ప్రభుత్వం కాపాడుతుంది. మిగతా ప్రభుత్వాలు కాపాడుతాయా లేదా మనకు తెలియదు, ఇది ఒక ఫ్యాక్టర్. మిగతాది బీహార్ రాష్ట్రంలో కనుక మిగతా పరిపాలన వ్యవహారం బాగుండి ఉంటే ఇది చాలా ప్లస్ అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్గా ప్రజలు ఈ యుద్ధం చూసింది ఏంటి, టీవీ మీద చూశారు, సోషల్ మీడియా మీద చూశారు. అదే కాకుండా ఈ యుద్ధం ప్రత్యేకత ఆపరేషన్ సింధూర్ ఏమిటంటే, మనుషులు, పైలట్లు, హీరోస్ కాదు, మషినరీ టెక్నాలజీ హీరోస్. మిసైల్ టెక్నాలజీ, ఆ వచ్చే మిసైల్ లాప్ చేయటం ఎలా చేశారు ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇది ఒక పెద్ద క్రెడిట్ పాయింట్. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ భారతదేశం ఓడిపోయిందనుకో, భారతదేశం పాకిస్తాన్ మిసైల్ ఆఫ్ చేయలేకపోయిందనుకో, ఇద్దరూ సమానంగా పోటీ పడ్డారు, ఏమి భారతదేశం పెద్ద ఏం చేయలేదు అని వస్తే తప్పకుండా నెగిటివ్ పాయింట్ అవుతుంది కదా, నరేంద్ర మోడీ ఇమేజ్ దెబ్బతింటుంది కదా. సో ఎప్పుడైతే ఇది బాగా జరిగిందో పాజిటివ్గా వస్తుందనే మనం అనుకోవాలి. ఎంత పాజిటివ్ అది మనం క్వాంటిఫై చేయలేము. 5, 6, 7 తప్పకుండా పాజిటివ్. ఓడిపోతే నెగిటివ్ వచ్చినప్పుడు గెలిస్తే పాజిటివ్ వస్తుంది కదా. సో పాజిటివ్గా ఇది ఒక ఇంపాక్ట్ మాత్రం బీహార్లో